బీసీలకు సముచిత స్థానం ఇచ్చిందంట వైసీపీ. ఎంత సముచిత స్థానం ఇచ్చిందో అందరం చూసాం. అందుకే రాష్ట్ర అధ్యక్షుడిగా ఒక బీసీ ఉన్నాడు కదా మీ దాంట్లో. సలహాదారులు 40 మందిలో కూడా బీసీలే ఉన్నారు. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు సలహాదారుల్లో కూడా వాళ్ళే ఉన్నారు. సిగ్గన్నా లేదు మా గురువు గారికే కాదు, జగన్మోహన్ రెడ్డి దగ్గర బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు అంతా కూడా ఆఖరికి ఒక స్టేజ్ మీదకి వెళ్ళినా ఇలా చేతులు కట్టుకుని కూర్చుని నిలబడే పరిస్థితి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు కల్పిస్తే చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలని తన పక్కన కూర్చోబెట్టుకునే పరిస్థితి చంద్రబాబు నాయుడు గారికి కల్పించారు. ఉదాహరణ తీసుకోండి, ఒక బీసీ కింజార పచ్చెన్నాయుడు గారు రాష్ట్ర అధ్యక్షుడు. మరి బీసీ ఆదేశాల మీదే తెలుగుదేశం పార్టీ నడుస్తుంది కదా, అది బీసీలకు ఇచ్చే ప్రాధాన్యత. అంటే మీరేం చేశారు? లేకపోతే నువ్వు నిన్న కాకమ్మ లెక్కలు చెప్పావు కదా, ఆ కాకమ్మ లెక్కలో 80,000 బీసీలు ఉన్నారు, 59,000 ఎస్సీలు ఉన్నారు, మైనార్టీలు, ఓసీలు, ఎస్టీలు అని చెప్పి మాట్లాడావు. నేను ఒకటే ప్రశ్న గురువు గారు, మరి 20 ఏళ్లుగా నీ కింద పనిచేస్తున్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకి ఎన్ని నామినేటెడ్ పదవులు ఇచ్చి నీ పక్కన కూర్చోబెట్టుకున్నావు? ఒక్కసారి కొడాలి నాని వెనకాల పనిచేసే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సోదరులు బాగా ఆలోచించండి. నేను కొడాలి నానిని తిడుతున్నాను అంటున్నాను అని కాకుండా మీరు ఒక్క నిమిషం ఆలోచించండి. 20 ఏళ్లుగా కొడాలి నాని వెనకాల మేము పనిచేస్తున్నాం, ఎందుకు ఒక నామినేటెడ్ పదవి కూడా మా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సోదరులకు ఇప్పించలేకపోయారు? ఒక ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ మీద కాదండి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలందరికీ నామినేటెడ్ పదవులు ఎందుకు ఇప్పించలేదు? 2019లో మనకి 2019 తర్వాత మనకి కృష్ణా జిల్లాకి నామినేటెడ్ పదవులు వస్తే పక్క జిల్లాలకు ఎందుకు పంపించావు కొడాలి నాని? ఎందుకంటే నీకు అహంకారం. ఒక ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వచ్చి నా పక్కన కూర్చోవడం ఏంటి అని చెప్పి ఒక అహంకారంతో ఆ పదవుల్ని, నామినేటెడ్ పదవులు పక్క జిల్లాలకు పంపించినటువంటి ఒక పనికి మాలిన వాడివి నువ్వు. నీ అహంకారాన్ని కనిపించకుండా కప్పిపుచ్చి ఎన్నికల స్టంట్ టైంలో భాగంగా ఎక్కడైనా మీటింగ్లు జరుగుతుంటే అక్కడ పక్కన పేర్లు అడిగి తెలుసుకుని, ఎరా రాజేష్ బాగున్నావా, ఏమ్మా మీరమ్మా బాగున్నావా అని ఇలా పిలుస్తుంటే అక్కడ ఉన్నటువంటి మా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సోదరులకి సోలం బాతికి అయిపోద్ది. ఓహో కొడాలి నాని గారు గురువు గారు మా పేర్లు గుర్తు పెట్టుకుని మరి మమ్మల్ని పిలిచారని. ఇది కొడాలి నాని జిమ్మిక్ అని చాలా మందికి తెలియదు. అలా అంత ప్రేమే మన మీద ఉంటే, మన గుడివాడ వాస్తవ్యుల మీదే, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల మీద ఉంటే ఈ రోజు అతని కింద ఉన్నటువంటి 20 ఏళ్లు ఒక ఎమ్మెల్యేగా చేసినటువంటి వ్యక్తి దగ్గర మీరు పనిచేసే మీరు ఎన్ని నామినేటెడ్ పదవులు అన్ని కులాలు అనుభవించి ఉండాలి. ఎందుకు అనుభవించలేదు? ఒక్కసారి ఆలోచించి మీ నిర్ణయం తీసుకోండి. కొడాలి నాని జిమ్మిక్కల్లో పడిపోకుండా రాబోయే కాలంలో ఏం చేయాలో ఆలోచిస్తారని కోరుకుంటూ